హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం కింద మహిళలు ఉచిత ప్రయాణాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీ కార్గో సేవల ద్వారా కూడా మనకి ఈసారి 200 కోట్ల ఆదాయం వచ్చిందని కూడా మనకి మినిస్టర్ అయితే చెప్పారు. అలాగే వీటితో ఈ అమౌంట్తో 750 ఎలక్ట్రిక్ బస్సులు కూడా కొంటున్నామని, త్వరలో ఏసీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణాలు ఉండొచ్చని కూడా మంత్రి చెప్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పటి వరకు స్త్రీ శక్తి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు సుమారు 40 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారన్నారు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ గారు. ఇక స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలు ఉచితంగా ప్రయాణించడం ప్రభుత్వానికి గర్వకారణమని కూడా ఆయన అన్నారు. ఈ పథకం అమల్లో ఆర్టీసీ సిబ్బంది పాత్ర ఎంతో కీలకమని ప్రశంసించారు. కేవలం ప్రయాణికుల టికెట్లపైనే కాకుండా కార్గో సేవలను కూడా విస్తరించడం ద్వారా ఆర్టీసీ ఆర్థికంగా బలపడిందనేసి తెలిపారు. విజయవాడలోని ఆర్టీసీ కార్యాలయంలో శ్రీశక్తి పథకం పైన మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఎండి ద్వారకా తిరుమలరావుతో కలిసి సమీక్ష నిర్వహించారు. వలం ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల ఆదాయం పైన ఆధారపడడం లేదని, కార్గో సర్వీసుల ద్వారా ఆర్టీసీకే ఏకంగా 200 కోట్ల ఆదాయం వచ్చిందనేసి ఆయన అన్నారు. ఇక రాష్ట్రంలో త్వరలో 750 ఎలక్ట్రిక్ బస్సులు కూడా రానున్నాయనేసి, పల్లె వెలుగు సర్వీసుల్లో కూడా ఏసీ ఉండేలాగా చూస్తామనేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పల్లె వెలుగు సర్వీసుల్లో కూడా ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలాగా ఏసీ సౌకర్యం కల్పిస్తామనేసి మంత్రి చెప్పారు. ఇక మహిళలకు ఉచిత ప్రయాణానికి అన్ని ప్రాంతాల్లో ఏసీ బస్సులు కూడా అందుబాటులోకి తెస్తామనేసి మంత్రి గారు అన్నారండి. మరి త్వరలో మనకి ఏసీ బస్సుల్లో కూడా, పల్లె వెలుగు బస్సుల్లో కూడా ఏసీ అయితే మనకి ఏర్పాటు చేయనున్నారు. దీని ప్రకారం మనకి ఏసీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం అయితే ఉండబోతోంది త్వరలో. ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.